వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈరోజు శాసన మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల్లో కానీ జరుగుతున్న షార్ట్ డిస్కషన్లో కానీ ప్రభుత్వం తరఫున నిర్దిష్టమైన సమాధానం రావట్లే. ఎంతసేపు పేలనగా పాసింగ్ రిమార్క్ చేస్తూ తిప్పిందే చెప్తూ ఈ రకంగా ప్రవర్తన చేస్తున్నారు. షార్ట్ డిస్కషను పెట్టారు. 1924 మధ్యన స్కామ్స్ గురించి మాట్లాడదామన్నారు. మేమన్నాము 1924 కాదు, ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి, నూతనంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి 1424 నుంచి మాట్లాడదామని చెప్పాం. డిస్కషన్ స్టార్ట్ అయింది. వాళ్ళ సభ్యులు మాట్లాడారు, మా సభ్యులు మాట్లాడాం. మేము చెప్తుంటే 14-19 స్కామ్లకు వచ్చి ఎంక్వైరీలు జరిగి దాని మీద వచ్చి హీరింగ్లు అవుతుండి, కోర్టుల్లో కేసులు హీరింగ్లు అవుతుండి, సోమోటోకి ప్రభుత్వం వచ్చిందని వాటిని వచ్చి మా ఏవైతే ఆ స్కామ్స్ ఉన్నాయో వాటిని వచ్చి క్యాన్సిల్ చేయడానికి వచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాదు, ఇది తప్పు అని చెప్పి మేము వాదించాం. ఒకటి కాదు, అమరావతి భూములు కానీ, లేకపోతే స్కిల్ స్కామ్లు కానీ, లేకపోతే జరుగుతున్న పరిణామాలు అన్నింటినీ కూడా ఒకటిగా చెప్పాం. లేదు వైజాగ్లో జరిగిన భూదంతాలు కానీ, లేదు అగ్రికల్చర్ స్కామ్లు కానీ, ఒకటి కాదు అన్నీ చెప్పాం మేము అందరం. వాళ్ళు చెప్తారు 1924 మధ్యన జరిగింది, 1924 జరిగాయి, ఓకే. మీరు జరిగేమంటున్నారు, ఓకే. దాన్ని ఎంక్వైరీ చేయండి. చేసి ఇగో ఈ ఎంక్వైరీ ఇది జరిగింది, ఈ ఎంక్వైరీతో నిర్దిష్టంగా జరిగింది, ఇందులో మీరు స్కామ్ చేశారు, ఏదో ఇసుకలో అయింది, లేదా లెక్కల్లో అయింది, లేదా భూములు అని చెప్పండి. దానికి ఆధారాలు లేవు. ఎంతసేపు పాసింగ్ రిమార్కులు. వాళ్ళు మాట్లాడుతున్న భాష చాలా అభ్యంతరకరమైన భాష కూడా అక్కడ ఉంది. మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని భూమి బకాసులను మాట్లాడడం, లేదా వ్యక్తులు పట్టుకొని మాట్లాడడం. ఏం ప్రభుత్వం వాళ్ళదే కదా, ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా, వాళ్ళని ప్రజల ముందు పెట్టచ్చు కదా, కోర్టుల ముందు నిలబెట్టచ్చు కదా. ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా? నేను చెప్పాను. దాంతోపాటు మా వైజాగ్ సిట్ని అప్పుడు వేశారు, 2006లో వేశారు. ఆ 9 వరకు నడిచింది, అవ్వలేదు. మళ్ళీ 5 సంవత్సరాలు మేము వచ్చాం, కానీ మేము కూడా దాన్ని ఓపెన్ చేయలేదు. మరి ఇప్పుడు మీరు వచ్చారు, మరి ఇప్పుడైనా మీరు చూసి దాన్ని చేయండి. లేదు దానికి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తామని వాళ్ళు లెటర్ ఇచ్చి దాన్ని ఎక్స్టెండ్ ఇచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేయండి అని చెప్పాం. అసలు దాని దేనికి కూడా ఎంతసేపు కూడా బేస్ లేని మాటలు మాట్లాడుతూ ఒకరిని కించపరుస్తుంటూ అవతల వారిని మరి అవమానపరచడానికి ప్రయత్నమే జరుగుతుంది తప్ప గౌరవప్రదంగా సమాధానం చెప్తాము, గౌరవప్రదంగా ప్రజలకు వచ్చి దాని మీద వివరణ ఇద్దామనే సమ్మతాయమని అక్కడ లేకపోవడం వల్ల మేము వాకౌట్ చేసి మీ ద్వారా ప్రజలు చెప్పడానికి వచ్చాం. ఈ ప్రభుత్వంకి నిర్దిష్టమైన ఆలోచన లేదు. దాంతోపాటు ఈ మధ్యన మొన్న 3 రోజుల కింద ఒక పత్రికలో అనుకుంటాను, మేడమ్స్ అని ఒక హోటల్లో అది కూడా చెప్పాం. ఇది ప్రభుత్వ ప్రతిష్టకే అవమానకరం. దయచేసి ఆలోచన చేయండి, ఎంక్వైరీ చేయండి అని చెప్పాం. మేము చెప్పింది అది ప్రతిదీ. మేమేమి వేగ్గా మాట్లాడలే. లేదు ఎవరి మీద బురదని తుడుచుకోమని చెప్పాం. వాళ్ళు బురద చల్లుతున్నారు. బురద చల్లడానికి సాక్ష్యాలు ఉంటే, నిజాలు ఉంటే మాకు అభ్యంతరలే. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి తగదని వారు చేస్తున్న ఆ పరిణామాలకి మేము నిరసనగా అక్కడి నుంచి మేము వాకౌట్ చేసి వచ్చాం. రాష్ట్ర ప్రధాని గారికి తెలియజేస్తాం, ఈ ప్రభుత్వానికి దిశ లేదు, నిర్దిష్టమైన ఆలోచన లేదు. ఎంతసేపు కక్షపూరితమైన ఆలోచనలతో అవమానకరమైన ఎదుటివాడిని అవమానపరచాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం నడవడికి ఉన్నదనేది మీ ద్వారా తెలియజేస్తాను. జరగలేదని నేను అంటున్నాను, జరిగిందని వాళ్ళు అంటున్నారు. ఏమంటే జరిగితే ఎంక్వైరీ చేస్తే ఉదాహరణ చెప్పండి. తప్పేముంది? డిజిటల్ కరెన్సీ అన్నారు. డిజిటల్ కరెన్సీ ఇవ్వాలని భారతదేశం మన దేశంలో ప్రతిదీ డిజిటల్ కరెన్సీ ద్వారా జరగాలని ఎక్కడైనా మీకు ఇచ్చిందా?
మరి ఇప్పుడు జరుగుతున్న లెక్కర్ ట్రాన్సాక్షన్ డిజిటల్ కరెన్సీ జరుగుతుందా? జరుగుతుందని చెప్పండి. డిజిటల్ కరెన్సీని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలని చెప్పారు దేశ ప్రధాని దగ్గర నుంచి అందరూ. నాకే రాదు, నేనే ఏటీఎం కార్డు వాడను. క్యాష్ ప్రింట్ చేస్తారు కదండి నిజంగా. అంటే దానికి ఒకవేళ నిర్బంధంగా పెడితే అప్పుడు నేను కూడా నేర్చుకుంటాను ఏ రకంగా దాన్ని వాడాలి, ఏ రకంగా చేయాలనేది. నిర్బంధం పెడితే నిర్బంధం లేని దానికి ఊరికినే 10 సార్లు చెప్పిందే చెప్పి అంటే అలా. గతంలో మీ పార్టీలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి నిన్న చాలా సీరియస్ అలిగేషన్స్ సార్ ఇక్కడ దాని మీద ఇదే వ్యవహారంలో రాజకాశ్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా కూడా ఈ వ్యవహారాన్ని సార్ నడిపాడు అనేది నేను చెప్తున్నాను. నేను ఖండించట్లేదు, సమర్థించట్లేదు. నేను ఏ విషయాన్ని కూడా ఖండించట్లేదు, సమర్థించట్లేదు. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చేయండి, ఎంక్వైరీ నిరూపించండి, చెప్పండి. అంతేగాని బురదలని ఆయన ఎవరి బురదలని చెప్పాడు. నేను ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తాను, చేయమండి. దాన్ని కూడా కాకిందకి తీసుకోమనండి. ఆ స్టేట్మెంట్ కూడా వద్దన్నారు. వద్దనలే కదా, వద్దంటే మాంతారా మీరు చెప్తే చెప్పండి. అదే నేను చెప్తుంది. కాబట్టి ఏ వ్యక్తి మీద కూడా ప్రతి వాడికి ఎవరి గౌరవం అనుకుంటుంది. మనుషులను అగౌరవపరచడం అనేది భావ్యం కాదు, ఏ విషయంలో అయినా సరే. అంటే సభలో లేని వ్యక్తులు అంటే సభలో లేని వ్యక్తుల గురించి పేర్లు ఎత్తి మాట్లాడడం అనేది అసందర్భం చేయకూడదు. కానీ ఒకసారి ఏళ్ళు అవుతుంది అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ వచ్చినప్పుడు దాన్ని వేసినప్పుడు వెంటనే అవతల వాళ్ళు కానీ ఇవతల వాళ్ళు కానీ అది ఖండిస్తున్న సభలో వ్యక్తుల గురించి మాట్లాడకూడదు. కాకపోతే అది ఆనాటి ప్రభుత్వం చెప్పచ్చు, అప్పుడున్న ముఖ్యమంత్రి అని చెప్పచ్చు, అప్పుడున్న మంత్రులు సంబంధిత మంత్రి అని చెప్పచ్చు, లేకపోతే అప్పుడున్న ఆ నియోజక శాసనసభ్యులు అని చెప్పచ్చు. కానీ పేరు చెప్పడం లేదు. కానీ అలవాట్లో చెప్పినప్పుడు కొద్దిగా చెప్పి అటు ఇటు తీస్తున్నారు. కానీ ప్రత్యేకించి ఇప్పుడు ఇందాక మాట్లాడారు ఆనాటి మా జగన్మోహన్ రెడ్డి గారు భూబకాసురులు అని మాట్లాడితే మాకు అన్నాం. ఇది సాంప్రదాయం కాదు. నువ్వు దేంట్లో నిరూపించి నువ్వు అంటున్నావు. ఇక్కడ జరిగింది అమరావతిలో జరిగింది భూస్కాము, అమరావతిలో జరిగింది ఇక్కడిది. దాన్ని పట్టుకొని దీన్ని అంటున్నామని అందుకే మేము బాయ్కట్ చేసి వచ్చాము, అక్కడి నుంచి వాకౌట్ చేసి వచ్చాము. ఇది అందుకు చెప్తాను. ఏ చర్చ జరిగినా మేము తయారుగా ఉన్నాము. కానీ మంచి వాతావరణంలో ఓ పద్ధతిగా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంలో ఆధారాలతో మాట్లాడితే ఏదైనా మాట్లాడతాం, ఏదైనా దేనికైనా సరే వీఆర్ రెడీ. కానీ బేస్లెస్ ఎలిగేషన్ చేస్తూ ఎవరైనా బురదలని చేస్తూ అవి చేస్తే మాత్రం దయచేసి మేము ఇవాళ చేస్తున్నవన్నీ కూడా వాళ్ళు బేస్లెస్ ఎలిగేషన్స్ ఊరకనే వైసీపీ పార్టీ మీద మా నాయకుల మీద మా మీద బురదలనే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మేము ఇవాళ వాకౌట్ చేస్తాం. ఓకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.